అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళు ముగ్గురు చేసిన పని ఒకటే, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం. కానీ ఇందులో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఫ్రాడ్స్. అనిల్ అంబానీ ఇంకా బిజినెసెస్ ఇండియాలోనే ఉండి రన్ చేస్తున్నాడు, అది కూడా 100కి 1 రూపాయి కూడా వాపస్ ఇవ్వకుండా. హై వ్యూవర్స్, బ్యాంక్ డిఫాల్టర్స్ అంటే బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొని విత్ ఇన్ ఏ టైం పే చేయని వాళ్ళు. మన సర్కారు వారి పాఠ భాషలో చెప్పాలంటే బ్యాంక్ దొంగలు. బ్యాంక్ దొంగలు అంటే స్టూవర్టుపురం లాగా చిన్న చిన్న దొంగతనం చేరండోయ్, బ్యాంక్కి కన్నాలు వేస్తారు, వేల కోట్లు దోచేస్తారు. బ్యాంక్ డిఫాల్టర్స్ అనగానే మనకి వినిపించే పేర్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ. బ్యాంక్ నుంచి విజయ్ మాల్యా తీసుకున్న అమౌంట్ తను చెప్పేది 6,000 కోట్లు, గవర్నమెంట్ చెప్పేది 9,000 కోట్లు. అయితే విజయ్ మాల్యా నుంచి గవర్నమెంట్ రికవర్ చేసిన అమౌంట్ 14,000 కోట్లు. విజయ్ మల్యా కేస్ 14,131.6 crore complete amount of the attached property has been restored to the public sector bank. నీరవ్ మోడీ తీసుకున్న అమౌంట్ 11,000 కోట్లు. వీళ్ళే పెద్ద దొంగలు అనుకుంటున్నారా? అయితే ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు నేను చెప్పబోయే పేరు తిమింగలం, 47,000 కోట్లు. కానీ తన నుంచి గవర్నమెంట్ రికవర్ చేసింది 455 కోట్లు. అంటే నాట్ ఈవెన్ 1%, 0.96%. అంటే 100 రూపాయలు తీసుకొని 1 రూపాయి కూడా వెనక్కి బ్యాంక్కి కట్టలేదు. బ్యాంక్ నుంచి 6,000 కోట్లు, 9,000 కోట్లు తీసుకుని కానీ తిరిగి 14,000 కోట్లు కట్టిన విజయ్ మాల్యా ఫ్రాడ్. కానీ అనిల్ అంబానీ ఇంకా అతని కంపెనీస్ నడుస్తూనే ఉన్నాయి. అయితే అనిల్ అంబానీ విషయంలో 3 విషయాలు తెలుసుకోవాలి. అనిల్ అంబానీని ఫ్రాడ్ గా డిక్లేర్ చేసిన ప్రతిసారి అనిల్ అంబానీ కంపెనీ లాయర్స్ కోర్టుకి వెళ్తారు, స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు. అయితే వాళ్ళ వాదన ఏంటంటే మేము ఫ్రాడ్స్ కాదు, ఎందుకంటే మేము తీసుకున్న అమౌంట్ వేరే వేరే కంపెనీస్ లో పెట్టాం, ఆ కంపెనీస్ లో మాకు నష్టం వచ్చింది. అంతేకాకుండా మేము ఈ అమౌంట్ ని మా సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదు, మమ్మల్ని ఎన్పిఐగా కన్సిడర్ చేయండి, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అయితే ఇది రైట్ ఆ రాంగ్ నేను చెప్పట్లేదు, మీ అభిప్రాయాలు మీరు కామెంట్స్ లో చెప్పండి. ఇంకా చాలా మంది డిఫాల్టర్స్ వీళ్ళు తీసుకున్న మనీ వెనక్కి బ్యాంక్కి వస్తుందా లేదా మనకు తెలియదు. కానీ నేను ఇలాంటి న్యూస్ మీ దాకా తీసుకురావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.